నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ఇక బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ అయిన విషయానికి వస్తే ఒకసారి అసలు ఎట్లా సెల్ఫ్ గోల్ అయింది, ఆ ట్వీట్ బూమరంగ్ లో ఏం జరిగింది, ఆ మిర్చి రైతు ఆవేదనకు సంబంధించినటువంటి విషయం మీద ఒకసారి ఈ వార్త చూద్దాం. కేటీఆర్ సెల్ఫ్ గోల్ ట్వీట్ బూమరంగ్ మిర్చి రైతు ఆవేదనపై నిన్న వీడియోతో సహా ట్వీట్. కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడం తప్ప మరొకటి లేదని చెప్పి నినాదంతో ఉన్నది ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి. ఇక వాళ్ళు పాలన అధికారంలోకి రావాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నటువంటి బీఆర్ఎస్ తప్పులని ఎక్కడ ఎత్తి చూపుదామా, ప్రజలకు కావాల్సినటువంటి అధికారాన్ని, వారి యొక్క కావాల్సిన సమస్యల్ని పరిష్కరిద్దామనేటువంటి ఏ కోణంలో లేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇంతటి పరిస్థితికి దిగజారినటువంటి ఆ పార్టీ పరిస్థితి మీద ఒకసారి చూద్దాం. దాని మీద వార్త ఏమైనా ఉందో మరింత డీటెయిల్ గా. తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ హాట్ గా జరుగుతున్నాయి. ప్రభుత్వంపై సోషల్ మీడియాను ఒక బలమైన అస్త్రంగా వాడుకుంటున్న కేటీఆర్ తాజాగా అక్కడే విమర్శల పాలవుతున్నారు. సో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోద్దామన్న ప్రయత్నంలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియో చివరకు బూమరాంగ్ కావడంతో ట్వీట్ ని డిలీట్ చేసుకున్నారు. ఇక దీంతో కేటీఆర్ గారు ఇదేం తీరు అంటూ నెటిజన్లు ఆ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎస్, ఇది పరిస్థితి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో, ఇది విమర్శించదగిందా కాదా అనేది ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఏది దుమ్మెత్తి పోద్దాము, విమర్శలు గుప్పిద్దాము, అధికారంలోకి రావాలి, మొత్తాన్ని ప్రభుత్వాన్ని కూలదేయాలి అనేటువంటి సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది ఈ బీఆర్ఎస్ పార్టీ పనితీరు. ప్రజల పక్షాన్ని నిలబడి సమస్యల మీద పోరాటం చేసి కావాల్సినటువంటి పరిష్కారానికి కృషి దిశగా వెళ్దాం అనేటువంటిది ఆలోచన లేదు. గత వారి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఒడిదుడుకులు ఎన్నో పొరపాట్లను వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగము. సో దానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని అక్కడ పోస్ట్ చేసేసి మళ్ళీ ఇమీడియట్ గా డిలీట్ చేసినటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని చెప్పి ఆ సంకల్పంతో ముందుకు పోయినట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ సర్కార్ ను ఎండగడదామనేటువంటి ప్రయత్నంలో ఖమ్మం జిల్లా నామవరం రైతు చింతిర్యాల కోటేశ్వరరావు మిర్చి మార్కెట్ యార్డ్ లో ఆవేదన చెందుతున్న వీడియో క్లిప్ ను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గుండెలు బాదుకుంటున్న ఈ రైతు గోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అంటూ కనిపిస్తుంది. కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ కు కనిపించడం లేదా? మాయమాటలు నమ్మిన పాపానికి మిర్చి రైతు కంట్లో కారం కొడతారా అంటూ ఇద్దరు ఆడపిల్ల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో ఇదేనా చెప్పిన మార్పు, ఇదేనా అంటూ ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే పోస్ట్ చేసిన వీడియో పాతదని తెలిపోయింది. 2018లో చూడండి, సరిగ్గా చూడండి, 2018లో కేసీఆర్ ప్రభుత్వంలో తనకు మద్దతు ధర రాలేదని చెప్తున్నటువంటి రైతు వాయిస్ అక్కడ పూర్తిగా వీడియోలో ఉంది. దీంతో ఈ రైతు కోసను తమకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ సర్కారుపై అస్త్రంగా వాడుకుందాం అనుకున్నటువంటి శ్రీను అక్కడ రివర్స్ కొట్టేసింది. సో దాంతో ఏమైంది, వెంబడి ఈ విషయాన్ని గ్రహించినటువంటి కేటీఆర్ వెంటనే తాను షేర్ చేసినటువంటి వీడియోను డిలీట్ చేయడంతో ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. విమర్శలు కాదు, అక్కడ నీ సంకల్పం ఏముంది, ఉద్దేశం ఏముంది అనేటువంటిదే అక్కడ గ్రహించుకోవచ్చు. కానీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి నిజంగా నువ్వు సహాయం చేద్దాము, వారి పట్ల వాళ్ళ వెనకాల ఉందాము, వాళ్ళ కోసం ఆర్నిశలు కృషి చేద్దాం అనేటువంటి సంకల్పం ఇక్కడ నీకు ఉన్నట్టుగా ఏ కోశాన కూడా కనబడట్లేదు. సో ఇట్లాంటి క్లిప్పింగ్స్ ను, పాత వాటిని తీసుకొచ్చి అది ఎవరికి చెందింది అనేది విషయం కూడా గ్రహించకుండా దాన్ని పోస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికనే కంకణం కట్టుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ కు ప్రజలంతా గట్టిగానే బుద్ధి చెప్తారు. అసలు వాస్తవాలు అవాస్తవాలు ఏంటని అక్కడ గ్రహిస్తారు అనేది చాలా ఛాన్స్ ఉంది. ఇంకా మున్ముందు చూడబోతాం అసలు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా తిప్పికొట్టబోతుంది, ప్రజల పక్షాన ఎవరున్నారనే విషయం మీదనే మనం మాట్లాడదాం. సో ఇక అధికార పక్షానికి ఏ రకంగా ఆయుధం అనేది ఇక్కడ దానికి సంబంధించింది మనకు కనబడుతుంది. సో అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలకు ఏ చిన్న అవకాశం దొరికినా అది వదలకుండానే ఇమీడియట్ గా అటాక్ చేస్తున్నారు. సో అయితే వాటిని అధికార పక్షం తప్పుడు ప్రచారాలు అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తూనే వస్తుంది. తాజాగా ఖమ్మం మిర్చి రైతు విషయంలోనూ
కేటీఆర్ తీరు సెల్ఫ్ గోల్ గా మారడంతో సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం విషయంలో బీఆర్ఎస్ తాము చేస్తున్న ఆరోపణలు నిజమే అనడానికి ఇది నిదర్శనం. యావత్ తెలంగాణ మొత్తం చూసేసింది. తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది బీఆర్ఎస్ ఎటువంటి కంకణం తోటి ముందుకు పోతుంది అనేది. సో అలాగే దానికి కాంగ్రెస్ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు కూడా ఇదే విషయం మీద. గతంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు పోయి కేసీఆర్ బూమరంగా అయ్యారని చెప్పేసి, కేటీఆర్ బూమరంగా అయ్యారని చెప్పి నెటిజన్లంతా గుర్తు చేస్తున్నారు. సో ఇది పరిస్థితి ఏ విధంగా జరిగిందనేది.